సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఈ కూటమికి సంబంధించి ఇంకా పొత్తులు కలిసే వరకు ఒక ఎత్తు ఒక గొడవ జరిగింది, మళ్ళీ సీట్ల పంపకం వల్ల గొడవ జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఆ సీట్లలో చేంజ్ తీసుకురావాలని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కొత్త గొడవ స్టార్ట్ అయింది. ఇప్పుడు వైజాగ్కి సంబంధించి కానివ్వండి, అనపర్తికి సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ అవనిగడ్డకు సంబంధించి కానివ్వండి, టీడీపీ వాళ్ళని ఇటు చేర్చుకొని ఇట్లా టికెట్లు ఇట్లా మారుస్తూ ఉన్నారు. సో ఏంటి ఇవన్నీ ఇప్పుడు వల్ల ఇంకా ఇప్పుడు ఎందుకంటే కూటమి ఇప్పటికే ఇబ్బందుల్లో పడుతుంది, ఇలాంటి వాటి వల్ల ఇంకా నష్టం కదా. తెలుగుదేశానికి జనసేనానికి ఉన్న గందరగోళం బీజేపీ చుట్టూ నడుస్తుంది. బీజేపీకి ఏం గందరగోళం లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే తక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి వస్తే సీటు, రాకపోతే మంది పోయింది ఏమి లేదు. వాళ్ళు ఒంటరిగా పోటీ చేసి ఏమీ రాదు కదా, కాబట్టి వస్తే అవకాశం, రాకపోతే మంది పోయింది ఏమి లేదు. వాళ్ళు చాలా నింపాదిగా ఉన్నారు. అలాంటి నింపాదిగా ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుని వీళ్ళు కొత్త సమస్యలు తెచ్చుకున్నారు. సమస్య ఏంటంటే బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? సూటి గడిది ఏమి చెప్పరు, మళ్ళీ అధికారంలోకి వస్తారంట, వాళ్ళ ఓట్లు మాకు యాడ్ అవుతాయి అని జనసేన కానీ తెలుగుదేశం అనట్లా. వాళ్ళకి అవసరం అంటున్నారు. ఎందుకు అవసరం అంటే ఎలక్షన్ కమిషన్, ఢిల్లీ ఇది మాట్లాడేస్తున్నారు. అంటే గ్రౌండ్ లో బీజేపీకి పెద్ద ఓటింగ్ ఆంధ్రప్రదేశ్ లో లేదు కాబట్టి వాళ్ళకి సీట్లు ఎక్కువ వేయాల్సి వచ్చింది. ఇప్పుడు మా తిరుపతిలో ఎంపీ ఎమ్మెల్యే రెండు జనసేనకి, తెలుగుదేశం బీజేపీకి ఇచ్చేసి, తెలుగుదేశం పార్టీ బలమైన నియోజకవర్గం తిరుపతిలో ఏమని ఓటు అడగాలి? సైకిల్ ఒక ఓటేయండి, గ్లాస్ కు ఒక ఓటేయండి, లేదా సైకిల్ కు ఒక ఓటేయండి, కమలం కోకోటేయండి అంటే అర్థం ఉంది. కానీ 2 ఓట్లు పోయి వాళ్ళకి ఏమంటే ఏ తెలుగుదేశం వాళ్ళు చెప్తారు? చంద్రబాబు గారు చెప్పొచ్చు కానీ కింద పోయి చెప్తారా? ఆ రకమైన డిస్టర్బెన్స్ వస్తా ఉంది. ఇప్పుడు ప్రతి చోట తెలుగుదేశం గందరగోళం ఏంటంటే 1-2 చోట్ల కామినేని శ్రీనివాస్ గారు, కైకలూరు, విశాఖపట్నం లాంటి చోట తప్ప మిగతా 6-7-8 సీట్లో బీజేపీ వల్ల మనం నష్టం వస్తా ఉందనే భావన గెలిపింది తెలుగుదేశం పార్టీ. తెలిసి మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలకు ముందే ఒక జనసేనలో ఒక 15, వీళ్ళకి ఒక 10, ఒక 25 సీట్లు ఎలక్షన్ ముందే జగన్కి ఇచ్చేస్తున్నాము అనే మెంటల్ గా కింద కార్యకర్తలు భయపడుతున్నారు. ఎలక్షన్ కి 88 సీట్లు వస్తే ముఖ్యమంత్రి అయిపోతారు. 88 సీట్లు వస్తే ఎలక్షన్ కి ముందే 20-25 సీట్లు ఇచ్చేస్తే ఇంక జగన్ గారికి కావాల్సిన 60 సీట్లే కదా. కాబట్టి ఇట్లాంటి ఎత్తుగడ ఏ రాజకీయ పార్టీకి నష్టం. ఇది తెలుగుదేశం శ్రేణిలో భయం వస్తాను. అందువల్ల జనసేన ఏం చేస్తాం, మెల్లిగా మీకు అభ్యర్థులు లేరని 60 దూరస్తున్నారు. ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు? నారాయణ శ్రీనివాస్ ఎమ్మెల్యే. చిత్తూరు వైసీపీ ప్రెసిడెంట్ వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా కూడా చేయలేఆయన. అవును, సిట్టింగ్ ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఎట్లా ఆయన వెళ్తారు? ఇప్పుడు మన అవనగడ్డకి సంబంధించి నిన్నటి వరకు ఆయన తెలుగుదేశం పార్టీ. అసలు బుద్ధ ప్రసాద్ లాంటి వ్యక్తి పార్టీ చేంజ్ అయ్యి అక్కడ ఆల్రెడీ బిల్డప్ చేసుకుని 5 సంవత్సరాల పాటు జనసేన పార్టీని అక్కడ బిల్డప్ చేసుకుని ఉన్నటువంటి వ్యక్తిని పక్కన పెట్టి కూడా బుద్ధ ప్రసాద్ని జాయిన్ చేసుకుని టికెట్ ఇవ్వడం అంటేనే చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే 2019 ఎన్నికల్లో అవనగడ్డలో దాదాపు 30,000 ఓట్లు వచ్చినాయి సార్ జనసేన పార్టీకి. అంత బలం ఉండి కూడా ఆయన్ని జాయిన్ చేసుకుని టికెట్ ఇచ్చారు అక్కడ. ప్రపంచంలో 7వ వింతో 8వ వింతో 9వ వింతో కాదు కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు నా పార్టీలో చేస్తారు. మా ప్రతిపక్షాల మధ్య పార్టీల్లో చేరడం ఉంటుంది. మిత్రపక్షాల పార్టీలో చేరడం అనేది ప్రపంచంలో ఫస్ట్ టైం చూస్తున్నాం. అంటే పార్టీలు ఎందుకు చేస్తారు? ఒక పార్టీని వదిలి ఇంకో పార్టీ ఎందుకు చేస్తారు? ఆ పార్టీ నచ్చక ఇంకో పార్టీలో చేస్తారు. ఇప్పుడు వైసీపీ నుంచి తెలుగుదేశంలోనూ, వైసీపీ నుంచి ఎన్డీఏలోకో, ఎన్డీఏ నుంచి వైసీపీకో చేరితే అదొక అర్థం ఉంది. కానీ వీళ్ళ ముగ్గురులో చేరడం ఏంటి అంటే ఒకరి పట్ల ఒక వ్యతిరేకత. అంటే ఈ చేరిక అనేది ప్రపంచంలో 8వ వింత. అసలు మిత్రపక్షాల మధ్య చేర్పులు జరపడం అంటే దీని ప్రజలు ఆశ్రయించుకోరా? బేసిక్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈజీ అయిపోతుంది. ఇక్కడ వైసీపీ పెద్ద రాళ్ళు. వైసీపీ మొదటి నుంచి ఏంది, జనసేన పుట్టిందే తెలుగుదేశం కోసం, రేపు అభ్యర్థులు కూడా చంద్రబాబు నిర్ణయిస్తాడు అని ఇన్ని రోజులు ప్రచారం చేశారు. ఇప్పుడు మనం ఈ సీట్లు ఇవ్వడం ద్వారా ఏం జరిగింది? అవును కదా అనుకుంటారు ప్రజలు. కాబట్టి ఆ రకంగా మిత్రపక్షాల మధ్య ఈ అసహజమైన పొత్తులు, ఇష్టం లేని పొత్తులు గందరగోళాలకు దారితీస్తా ఉంది. ఈ గందరగోళం ఎంత ఎక్కువ పెరిగితే అంత అధికార పార్టీకి అదనపు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎప్పుడు కూడా ఎలక్షన్ లో అశోక్ గారు బేసిక్ గా ఒక వాతావరణం ఫస్ట్ సృష్టించాలి. ఇది గెలిచే పార్టీ, ఇది గెలిచే కూటమి అనేది సృష్టించాలి. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడా వాడతాడా పక్కన పెడితే ఈ రోజు వరకు ఆయన గెలిచే వ్యక్తిగా మారిపోతున్నాడు. మౌత్ పబ్లిసిటీ ఎక్కడ జరగట్లేదు. ఎందుకంటే బేసిక్ గా తెలంగాణ ఎలక్షన్ సంబంధించి కేసీఆర్ మీద వ్యతిరేకత లేకపోయినా కూడా ఇక్కడ కాంగ్రెస్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక మౌత్ పబ్లిసిటీ జరిగింది. ఆ పబ్లిసిటీ ఎక్కడా కూడా ఏపీలో జరగట్లేదు. జరగకపోగా మళ్ళీ జగన్ గెలుస్తాడేమో అని ఒక వాతావరణం వచ్చేస్తాం. అవును, జగన్ గెలుస్తాడనే బిల్డప్ వచ్చేసింది. అదనంగా నేను గమనించింది ఏంటంటే వైసీపీ కార్యకర్తలు తీవ్రమైన అసంతృప్తిగా ఉన్నారు. అది మీకు కూడా తెలుసు. వాళ్ళంతా ఇప్పుడు ఏమొచ్చారంటే ఏమో మళ్ళీ మన అన్న వచ్చేస్తున్నానేమో, ఎందుకు కుదిరిపోవాలి అధికారాన్ని మళ్ళీ పనిచేస్తారు. ఎంత ఇది వాస్తవం జరగకూడదు. ఇది ఏమో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం వాడుకోవాలి. రివర్స్ గా వాళ్ళు కూడా ఇష్టం లేకుండా పనిచేస్తున్నారు జగన్కి.
ఇది ఎంత మైండ్ గేమ్. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తాడు ఈ పని ఆయన సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే ఆయన గొప్పతనం కాదు, ఇది గందరగోళం. ఇది గెలిచేది కాదు సచ్చేది కాదు అనే అభిప్రాయానికి వచ్చేసినారంటే ఆటోమేటిక్ గా వీళ్ళు గెలుస్తారనే మెసేజ్ వస్తుంది. ఒకసారి అధికార పార్టీ గెలుస్తుందనే మెసేజ్ వచ్చేస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా 40 రోజులు ఉంది. మామూలుగా అయితే ఈ 40 రోజులు ప్రతిపక్షం అప్పర్ హ్యాండ్ తీసుకోవాలి. వీళ్ళు వేస్తున్న అడుగులు ఈ డిసడ్వాంటేజ్ లోకి వెళ్ళిపోయి జగన్ అప్పర్ హ్యాండ్ ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా అటుగా ఉండే ఓట్లు కూడా, న్యూట్రల్ గా ఉండే 1 or 2% ఓట్లు కూడా డైవర్ట్ కావడానికి అవకాశం వస్తుంది. దీంట్లో కూడా అది ప్రతిపక్షాల గందరగోళం అధికార పార్టీకి ఒక అవకాశంగా మారే అవకాశాలు ఉంటాయి.